హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో ఇంటర్ అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలి అనుకునేటువంటి వారి కోసము ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఇండియన్ రైల్వేలో ఇంటర్ అర్హతతోనే ఎలాంటి పరీక్ష ఇంటర్వ్యూ లేకుండా, అలాగే అప్లికేషన్ ఫీజు ఎలాంటి ఫీజు అవసరం లేకుండా మంచి ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి అవకాశం అయితే మీకు ఉంది. సో ఆ యొక్క వివరాలు ఏంటి, ఏ పోస్టులు ఉన్నాయి, అర్హత ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ల కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ డీజిల్ లోకోమోటివ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో కనుక మీరు చూసుకున్నట్లయితే డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో అన్ని కేటగిరీస్కి సంబంధించిన అభ్యర్థులకు ఖాళీలు అనేవి ఉన్నాయి. మొత్తంగా ఈ ఖాళీలన్నీ 16 ఖాళీలుగా ఉన్నాయి. కేటగిరీస్ వైజ్గా ఆయా విభాగాల వారికి డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ యొక్క డిజిటల్ ఆఫీస్ అసిస్టెంట్, అలాగే డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి కాంట్రాక్ట్ పద్ధతిన ఈ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్లో మీరు జాబ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీరు కాంట్రాక్ట్ బేసిస్లో ఏ పోస్ట్లో అయితే వర్క్ చేస్తూ ఉన్నారో దానిని మీకు చేస్తూ ఉంటే ఒక 1-2 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఎలాంటి పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ మీరు అటెంప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి ఇంటర్ అర్హతతోనే ఇలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అనేది చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే, సో ఇక్కడ 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే, ఎవరైతే 10+2 అంటే ఇంటర్ అర్హత కలిగి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక షార్టన్ స్పీడ్ అంటే టైపింగ్ స్పీడ్ మినిమం 80 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే సామర్థ్యం అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్లో అయితే ఈ యొక్క 80 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే సామర్థ్యం ఉన్న అభ్యర్థులందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక హిందీలో అయితే 65 వర్డ్స్ మీరు టైప్ చేయగలగాలి. ఎవరైతే ఈ జాబ్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 500 పర్ డే అంటే మీకు ఒక నెలకి కనుక చూసుకున్నట్లయితే 15,000కు పైగా శాలరీ పొందుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ పోస్టులకి మాత్రము అప్లై చేసుకోవడం మిస్ చేయకండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో వాళ్ళు ఆఫ్లైన్లో మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది. దీని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావాల్సిన వాళ్ళు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఆ లింక్ పైన క్లిక్ చేసి. అండ్ ఇక ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలన్నాను కాబట్టి ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్గా నోట్ చేసుకొని చెప్తున్నాను. అప్లికేషన్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ DMW పాటియాలా ఎట్ 9:30 AM ఆన్ 8/1/2020 అంటే జనవరి 8వ తేదీలోపు వాళ్ళకు మీరు మీ అప్లికేషన్స్ రీచ్ అయ్యేలాగున మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అండ్ ఒరిజినల్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తోటి మీ యొక్క ఒరిజినల్ కాపీస్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో వాటిని ఏ సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయో వాటన్నింటి కూడా మీరు ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఫిల్ చేసి అన్నీ కూడా అటెస్ట్ చేసి
చేసి మీరు ఈ యొక్క చెప్పినటువంటి అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, పూర్తి వివరాల కోసం క్రింద లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.